మెగా బాక్స్ ఆఫీస్. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేకి ఈ మధ్య వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కల్కి పార్ట్ 2 నుంచి దీపికాను తొలగిస్తూ మూవీ టీం అనౌన్స్మెంట్ చేశారు. అంతకు ముందు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ విషయంలో ఓ ఇష్యూ జరిగింది. ఇక తాజాగా ఈ హీరోయిన్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో 2 సార్లు కలిసి పనిచేసిన ఓ దర్శకురాలి మాటలకు హట్ అయింది. ఆమె ఏదో సరదాగా అన్న వ్యాఖ్యల్ని మరీ సీరియస్ గా తీసుకున్న దీపిక దూరం పెట్టేసింది. సోషల్ మీడియాలోనూ అన్ఫాలో కొట్టేసింది. ఇంతకీ ఏంటా విషయం? ఎవరా డైరెక్టర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే వర్కింగ్ అవర్స్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో వివాదంతో వైరల్ అవుతోంది. దానికి కారణం ఓ దర్శకురాలు దీపికపై చేసిన సరదా కామెంట్సే. ఆ మాటలను సీరియస్ గా తీసుకున్న దీపిక ఆమెను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసేసింది. ఆ దర్శకురాలు కూడా తిరిగి దీపికను అన్ఫాలో చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటంటే, సినిమా వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికపై ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానంటూ దీపిక కండిషన్ పెట్టడమే ఈ వివాదానికి దారితీసింది. కొన్ని రోజుల క్రితం దీపికా పదుకొనేని ప్రభాస్ స్పిరిట్ మూవీ కోసం హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అనుకున్నాడు. ఈ మేరకు ఆమెతో డిస్కషన్ కూడా జరిగింది. అంతా ఓకే అనుకునే టైంలో దీపిక పెట్టిన కండిషన్స్ నచ్చక సందీప్ రెడ్డి వంగ తన మూవీ నుంచి దీపికని పక్కకు తప్పించాడనే టాక్ వచ్చింది. దీంతో ఈ టైంలో చాలా మంది సందీప్ వంగకి సపోర్ట్ గా నిలిచారు. మరికొందరు దీపికను సపోర్ట్ చేశారు. అయితే ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత మొన్నీ మధ్య ప్రభాస్ కల్కి టీం కూడా దీపిక తాము తీయబోయే సీక్వెల్ లో ఉండదని తేల్చి చెప్పేశారు. అందుకు రీజన్ కూడా వివరించారు. అయితే దీపిక రోజుకు 7 గంటలే పని చేస్తానని చెప్పిందని, తన టీం దాదాపు 25 మంది కోసం 5 స్టార్ హోటల్లో రూమ్స్, ఫుడ్ లాంటివి కావాలని అడిగిందని, అలానే రెమ్యునరేషన్ కూడా తొలిపాటికి తీసుకున్న దానికంటే భారీగా డిమాండ్ చేసిందని, అందుకే కల్కి పార్ట్ 2 నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టారు. ఈ అంశాన్ని తాజాగా బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ ఓ షోలో సరదాగా ప్రస్తావించింది. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఫరా ఖాన్ దీపిక గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ఆమె వర్కింగ్ అవర్స్ 8 గంటలు మాత్రమే కాబట్టి ఆమె ఈ షోకి ఎలా రాగలరు, ఆమెకు అంత టైం ఎక్కడుంది అని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ బాలీవుడ్ లో ఇప్పుడు చర్చకు దారితీశాయి. విషయం సీరియస్ గా మారడంతో సోషల్ మీడియాలో ఫరాను అన్ఫాలో చేసేసింది దీపికా పదుకొనే. అనంతరం ఫరా ఖాన్ కూడా దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ ఇద్దరిని అన్ఫాలో చేసేసింది. నిజానికి కొంతకాలం వరకు దీపికా పదుకొనే దర్శకురాలు ఫరా ఖాన్ మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఈ ఇద్దరు కలిసి ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ వంటి సినిమాలు చేశారు. కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. కానీ తాజాగా ఓ షోలో ఫరా ఖాన్ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వాళ్ళిద్దరి స్నేహాన్ని బ్రేక్ చేశాయి. ఫరా ఖాన్ మాటలకి దీపిక బాగా హర్ట్ అయినట్టుంది. వెంటనే ఆమెను అన్ఫాలో చేసేసింది. దీపిక చెబుతున్న 8 గంటల పాటు వర్క్ చేసే విషయంపై ఇప్పుడు సినీ వర్గాల్లోనూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు దీపికపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ కూడా అదే చేశారు. మరి ఈ వివాదం ఎప్పటి వరకు కొనసాగుతుంది? మళ్ళీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.